ఇలాగా అడ్డదిడ్డంగా కాదు. మీరు మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు కదా కరుణాకర్ రెడ్డి గారు, నీ కూతురు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మన పాప పబ్బుల్లో డాన్స్లు వేసినవి, నేను నా సభ్యత సంస్కారం ఇప్పటికి కూడా నేను నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టచ్చు, కానీ నేను పెట్టను. నా సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు మాట్లాడిన నువ్వు చేసే చిల్లర రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, ఆడవాళ్ళను ఉసుగొలిపేది, ఇప్పుడు మగవాళ్ళను ఉసిగొలిపేది, నా కొడుకు పెళ్లిళ్ళలో డాన్సులన్నీ బయట పెట్టేది. మీకంటే కుటుంబాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండదు, చెల్లెలు ఉండదు, అన్న ఉండడు, ఏ ఉండదు, తండ్రి ఉండడు, అమ్మ ఉండదు, ఏముండదు. అవన్నీ చూసుకోకుండా నా మీద పడితే దానికి నేనేం భయపడిపోయి రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో, అది మీ కళ మాత్రమే. నేను ఒక్కొక్కడి తాట తీసి కూర్చోబెడతా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో వచ్చిన వాళ్ళం మేమంతా. నా జోలికి వస్తే ఇంకోటి, కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి తమ్ముడు, మీ ఇద్దరికి చెప్తున్నా, మీరు మగాళ్ళు అయితే దమ్ముంటే ఇదే ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఉంటా సాయంత్రం దాకా. ఎవడొస్తాడో రండి. టార్గెట్ అన్నోడు, సంపుతానన్నోడు, బట్టలు ఊడదీస్తామన్నోళ్ళు మీరొస్తే ఆ పనులు నేను చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పత్రికాముఖంగా ప్రామిస్ చేస్తున్నా. దమ్మున్నోడు రండ్రా. మీరు ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మళ్ళీ మర్చిపోవద్దండి, మధ్యలో ఏదైనా భోజనానికి పోతే వెళ్ళిపోయింది అనుకున్నారు. నా నంబరు కావాలంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఎవరైనా ఇస్తారో ఒకసారి సుభాష్కి ఫోన్ చేయండి. మేము వచ్చినామంటే నిమిషాలలో, నేనేం కార్లలో కూడా రాను, నా బైక్ వేసుకునే వచ్చా. ఇప్పుడు కూడా నా బైక్ లోనే తిరుగుతా, నా బైక్ లోనే వస్తా. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఓకే అంటే ఛాలెంజ్ స్వీకరించండి. ఇప్పుడే రండి, సాయంత్రం దాకా టైం ఇస్తానా మీకు. ఎవడొస్తాడో రండి, ఎవరితొస్తుందో రండి. ఖబర్దార్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే, ఆయన సతీమణిని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అంటే, వాళ్ళ సతీమణిని అంటే, బిఆర్ నాయుడు గారిని కూడా అంటే ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా నేను భారతినే మాట్లాడతా. మీ ఆడవాళ్ళు అయితే నొప్పి, మా ఆడవాళ్ళు కదా. అసలు మీ బతుకులకి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అనే అర్హత ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారి భార్యననే అర్హత ఉందా? ఆవిడ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని మన సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తా కొండకొచ్చి గుండు చేయించుకుని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ దమ్ము ఆ ధైర్యం మీ బతుకులకుందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. లేనప్పుడు అన్నీ కూర్చోండి, అర్థమైందా? మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు. 5 వరకు ఇక్కడే ఉంటా, రండి. ఎవరో వచ్చి కొడతారంట, ఏదేదో చేస్తామన్నా రెడీ, సిద్ధమా? నేను సిద్ధం, మీరు రండి. థ్యాంక్ యూ.